హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి తెలుగు కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం బండి స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అది కూడా మనకి ఇంట్లో మిగిలిన అన్నంతోనండి. అన్నం వేస్ట్ అయిపోతుందని బాధపడతాం కదా, ఒక్కసారి అన్నంతో ఇలా ఈ విధంగా ట్రై చేసండి. టేస్ట్ అనేది అదిరిపోతుంది. ఇంకెప్పుడు మీరు బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చేసుకుంటారు ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా మనకు కావాల్సిన కూరగాయలన్నీ ఇలా తురుముకొని పక్కన పెట్టేసుకుందాం. నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ పైన ఇస్తున్నాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఒకసారి చూసాను, మీకు డౌట్స్ ఏమైనా ఉంటే. ముందుగా ఒక గిన్నె తీసుకొని 3 ఎగ్స్ అండి, 3 ఎగ్స్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకోవడం అంటే జస్ట్ ఆ ఎల్లో వైట్ కలవాలి అంతే అండి. కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దానిలో మనం కలుపుకున్న ఎగ్ అనేది వేసేసుకోవాలి. వెంటనే కలిపేయడం అనేసి ఒక 1 మినిట్ అలా వదిలేసి ఆ తర్వాత దాన్ని ఈ విధంగా కలుపుకోండి. మనకి పెద్ద పెద్ద పీసెస్ కింద రావాలి కదా ఎగ్ ఫ్రైడ్ రైస్లో, ఎగ్ అనేది కనిపించేలాగా అనేసి ఇలా ముందుగా ఎగ్ అనేది ఫ్రై చేసుకోవడం అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఎగ్ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకొని అదే కడాయిలో కొంచెం మళ్ళీ ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకోండి. 3 టీ స్పూన్స్ అండి, టేబుల్ స్పూన్ కాదు, 3 టీ స్పూన్స్. మనకి ఫ్రైడ్ రైస్ కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది. ఆయిల్ ఎక్కువైంది అనుకోకుండా కొంచెం మళ్ళీ 3 టీ స్పూన్స్ వేసుకొని ఇప్పుడు దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ వేసుకొని అది వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఈ 2 బాగా వేయించుకోండి. ఒక ఉల్లిపాయ అండి, పచ్చిమిర్చి అనేది 2 చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని ఒకసారి వేయించేసుకొని తర్వాత 1/2 కప్పు క్యారెట్ ముక్కలు అనేవి తీసుకొని అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత క్యాప్సికమ్ అనేది వేసుకోవాలండి. క్యాప్సికమ్ ఒక 3 టీ స్పూన్స్ అలా వేసుకోండి, కొంచెం వేసుకోండి సరిపోద్ది. అవి కూడా బాగా వేయించుకొని వేగిన తర్వాత ఇప్పుడు క్యాబేజ్ 1/2 కప్పు. క్యాబేజ్ అనేది కొంచెం ఎక్కువే తీసుకున్నాము, అన్నిటి మీద మనకి స్ట్రీట్ స్టైల్ రావాలి కాబట్టి క్యాబేజ్ అనేది తీసుకున్నామండి ఇక్కడ. ఇవి కూడా మొత్తం అన్నీ బాగా వేయించేసుకొని ఇప్పుడు మనం మిగిలిన అన్నం ఉంది కదండి, దాన్ని ఒక 2 కప్స్ తీసుకున్నాను. పెద్ద కప్తో 2 కప్పులు తీసుకున్నాను. మీకు ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి కొలతలు తీసుకోండి. ఇక్కడ నేను ఒక 2కి సరిపడా చేస్తున్నాను కాబట్టి నేను ఈ కొలతలు చెప్తున్నాను. మీరు ఇంకా ఒక 4 మెంబర్స్ అలా ఉంటే కనుక డబల్ చేసుకోండి దీన్ని. చూస్తున్నారు కదా, ఇప్పుడు అన్నం కూడా ఒక్కసారి దానిలో ఫ్రై చేసిన తర్వాత ఎగ్ అనేది మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఎగ్ కూడా వేసేసుకొని ఇప్పుడు దీనిలో సాసెస్ వేసుకుందామండి. 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ చిల్లీ సాస్ అండి. గ్రీన్ చిల్లీ సాస్ ఉంటే వేసుకోండి, నా దగ్గర గ్రీన్ చిల్లీ సాస్ లేదు, రెడ్ చిల్లీ వేసుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్, ధనియాల పౌడర్ 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ వచ్చేసి మిరియాల పొడి, వెనిగర్ 1 టీ స్పూన్. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేయండి. అన్నీ మొత్తం అన్నీ రైస్కి పట్టాలి కాబట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. చూస్తున్నారు కదా, మన స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ మళ్ళీ మర్చిపోరు మీరు, అంత బాగుంటుంది. ఒకసారి నేను చెప్పిన కొలతలతో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందన్నది ఒక కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఉంటానండి, బాయ్.